మీరు అన్నట్టుగా ఇంట్రెస్టింగ్గా అదే క్వశ్చన్స్ని ఎస్పీ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. ఒకవేళ కనుక హిట్ అండ్ రన్ అయి ఉంటే కనుక ఆ బైక్కి సంబంధించి ఆ మార్క్స్ కావచ్చు, లేకపోతే డెంట్ కావచ్చు, అటు వెహికల్ మీద ఉంటుంది. సో దీంతో పాటు అటుగా వెళ్తున్న మొత్తంగా 5-6 వాహనాలని పూర్తిగా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడ క్రాస్ చేశాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ కూడా. సో ఇక్కడ నేపథ్యంలో ఇప్పటికే ఆ సిచ్యువేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది క్రైస్తవ సమాజంలో. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది? ఎందుకంటే ఒక పక్క క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, మరో పక్క భయపడుతున్నారు అనే ఒక మాట వినిపిస్తోంది. ఏం జరుగుతుంది అసలు? భయపడుతున్నారా పెడుతున్నారా? నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. భయపడుతున్నాం అనే మాట ఇటు పాస్టర్స్లో కావచ్చు, క్రైస్తవ సంఘం నుంచి. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం ప్రవీణ్ సోదరి మాట్లాడిన సందర్భం కూడా మీరు వినుంటారు. కాస్త భయం వ్యక్తం అవుతుందని. ఎందువల్ల భయం అనేది? ఏం లేదు సార్, ఇప్పుడు భయం అనేది ఏమీ లేదు. ఎందుకు లేదంటే, ఇప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఉన్నాం సార్. మొన్న ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పారు. మనం అందంగా ఉన్న భారతదేశంలో, అందంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అందంగా ఉన్న తెలంగాణలో ఉండాలి అన్నారు ఆయన. అంటే ఆదర్శవంతంగా, సహృదయంతో, ఒకరినొకరు ప్రేమిస్తూ, మత కల్లోలాలు లేకుండా పరమత సహనం కలిగి చక్కగా జీవించాలి అనేది ఎస్పీ గారు చెప్పారు ఆ రోజు మీకు మీడియా సమావేశంలో. లాస్ట్ ఆయన మాటలు అవే. ఐ అప్రిషియేట్ హిమ్. నిజంగా నేను ఆయనతో ఆ విషయంలో చాలా ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అలాంటి ఒక సహృదయపూర్వకమైన వాతావరణం కావాలి సార్ మనకి. ఎస్పీ గారు చెప్పినట్టుగా అలాంటి ఒక సహృదయపూర్వకమైన వాతావరణం కావాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి. ఆ రోజు ఎస్పీ గారు ఏమన్నారంటే, ఒక నోట్ విడుదల చేశారు ఎస్పీ గారు, రాజమండ్రి ఎస్పీ గారు. ఏమనంటే, ఎవరైనా మత కల్లోలాలు సృష్టించడం కానీ, లేని వార్తలు పుట్టించటం కానీ, ఇతరుల మీద నిందలు వేయటం కానీ, లేదా ఈ ఇష్యూకి సంబంధించి చెడ్డ వాటిని కల్పించి లేనిపోనివి తీసుకొచ్చి ప్రజల్లో గలిబిలి సృష్టించడం కానీ చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆయన. ఏమండి, ఇప్పుడు అలా చేస్తున్న వాళ్ళు సోషల్ మీడియా నిండా ఉన్నారు సార్. ఇప్పుడు ఎంత మంది ఎన్ని వీడియోలు పెట్టారు, ఎంత అనైతికంగా మాట్లాడుతున్నారు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. చూడండి, ఆవిడెవరో రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలట, పగిలిందా పగడాలా అంటూ పాట పాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు అవసరమా సార్ ఈ టైంలో అది? సార్, ఎవరైనా చనిపోతే అయ్యో పాపం అంటాం కదా సార్, మానవత్వం కదా సార్ మనిషికి ఉండాల్సింది. ఇప్పుడు మనల్ని కోస్తే క్రైస్తవుడు అని వస్తుందా, లేకపోతే హిందూ అని వస్తుందా, లేకపోతే ఇస్లాం అని వస్తుందా? ఏం వస్తుంది సార్? ఏమి రాదు, రక్తం వస్తుంది. ఏ రక్తం ఏ మతం వాడికైనా ఇవ్వచ్చు. ప్రవీణ్ కి సంబంధించి ఇది హత్య అనే ఒక కోణాన్ని ఇటు మీరు అన్నట్టుగా కేపాల్ రైజ్ చేశారు. దాంతోపాటు మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా రైజ్ చేసిన సందర్భం. అనుమానం రైజ్ అవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఎందుకంటే ఆయన దాడి గురించి అక్కడ ఘటనకు సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, కానీ అనుమానాలు రేగడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకంటే మీరు కూడా పాస్టర్ గా ఉన్నారు, మీరు కూడా ఫేస్ చేసిన సినారియోస్ ఉన్నాయి. ఎందుకు ప్రవీణ్ విషయంలో ఎందుకు అనుమానాలు ఇంత బలం చేకూరడానికి కారణం ఏంటి? అంటే బలం చేకూరడానికి గల కారణం, ఆయన ఏదో డిబేట్స్ చేశారని, కొంచెం లోతుగా అనాలిసిస్ చేసి కొన్ని బుక్స్ లో ఉన్నటువంటి విషయాలు పబ్లిక్ లో మాట్లాడారని, అలా మాట్లాడడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరి వాదన. నేనైతే అది ఏమో చెప్పలేము, ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి తప్ప అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు ఐడియా లేదు. రెండోది ఏంటంటే, కే పాల్ గారు ఇది మర్డర్ అని డిక్లేర్ చేశారు. హర్ష కుమార్ గారు కూడా ఆయన దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని లైవ్ లో చెప్పారు. ఖచ్చితంగా ఇది మర్డరే అని చెప్పారు. కానీ నేను గాని మా క్రైస్తవ్యంలో ఉన్న మాతో పాటు ఆ రోజున పెద్దలు గాని అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు సార్, ఎంతవరకు ఇవ్వలేదు. మేము ఏమని చెప్పామంటే, అనుమానం ఉంది సార్, మాకు కూడా డౌట్స్ ఉన్నాయి, ఇది మర్డర్ అని మేము ఖచ్చితంగా డిక్లేర్ చేయడానికి మేము ఎవరు అండి చేయలేం కదా, మా దగ్గర ఏం ఆధారాలు ఉండవు కదా. అనుమానాలు ఉంటాయి. ఒక సగటు పౌరుడిగా, సగటు భారతీయుడిగా, ఒక మంచి హోదాలో సామాజికంగా అందరితో కలిసిమెలిసి ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తులుగా మేము ఏం చెప్తామంటే, సార్ ఇది చూస్తూ ఉంటే మాకెందుకు ఈ డౌట్స్ వస్తున్నాయి, మా డౌట్స్ క్లారిఫై చేయండి అని అడుగుతున్నాం అంతే. ఓకే, అంటే మీరు సందర్భంలో పోలీసుల ముందు ఈ అనుమానాలను పెట్టడం జరిగిందా? ఎటువంటి రియాక్షన్ వచ్చింది? జరిగింది సార్. మీడియా ముందు పెట్టాం, పోలీసుల ముందు పెట్టాం. ఏమన్నారు పోలీసులు? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి మీకు కరెక్ట్ నివేదిక ఇస్తామని చెప్పారు సార్ వాళ్ళు. ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇంకా రాలేదు సార్ మా దగ్గరికి, మాకే కాదు ఎవరికి ఇవ్వలేదు ఇంకా.
ఐ థింక్ అది రేపు వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం. అది వస్తే దీనికి ఒక ఎండ్ కార్డు పడుతుందేమో అని ఆశపడుతున్నాం. మరి అంటే మీరు ఇక్కడ పోలీసులను ఆశ్రయించారు, పోలీసులకు సంబంధించిన అనుమానాలను వ్యక్తం చేశారు, కానీ ఇక్కడ నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుంది అనుకుంటున్నారా? చూడాలి సార్, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మా అనుమానాలన్నీ వాళ్ళు నివృత్తి చేసేస్తే నిష్పక్షపాతంగా జరిగిందని అనుకుంటాం. ఇప్పుడు ఒక డౌట్ రేజ్ అయిందండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదంటూ ఏం ఉండదు. వాళ్ళు ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ వాళ్ళు మనిషిని చూసి చెప్పగలరు వాళ్ళ స్థితిగతులు ఏంటనేది, వాళ్ళ భావజాలం ఎలా ఉందనేది. మానసిక శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు పోలీసు వారిలో. సో కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ డౌట్స్ ఏవైతే ఇప్పటి వరకు మీ ద్వారా మా ద్వారా అనేక మంది క్రైస్తవ సమూహాల ద్వారా దేశ విదేశాల నుండి కూడా ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి ద్వారా ఏవైతే డౌట్లు రేజ్ అయ్యాయో వాటన్నిటిని వాళ్ళు క్లారిఫై చేసుకుంటూ ఒక చక్కటి నివేదిక ఇచ్చేస్తే వీఆర్ ఆల్ హ్యాపీ సార్. నేను ఇప్పటికీ చెప్తున్నా, అది యాక్సిడెంటే అయితే అయ్యో పాపం అనుకుంటాం, ప్రేయర్ చేసుకుని మౌనంగా ఉంటాం, దేవుడు అలా అనుమతించాడేమో ఆయన జీవితంలో అనుకుంటాం. కానీ విజయ్ గారు, బహుశా మీరు ఈ మాట నడుచుకోవాలి, కానీ చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ నేను మాట్లాడిన సందర్భంలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఇది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదు, ఇది హత్య చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది చెప్పి రిపోర్ట్ కూడా ఇది ప్రమాదంగా వస్తుందని మాట్లాడుతున్న సందర్భం. ఇది హత్య అని అనడానికి నాకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి సార్. నేను కూడా అది ప్రమాదమే అని నేను అనలేదు, అలానే హత్య అని కూడా నేను అనలేదు. అవును, మేము రెండింటి మధ్యలో పోలీసు వారి నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. అది ప్రమాదమా మాకు తెలియదు, అది కూడా మాకు తెలియదు. మీకు అంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఈ మరణానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు రైజ్ అయ్యాయి? యాజ్ ఎ క్రిస్టియన్ గా కావచ్చు, లేకపోతే యాజ్ ఎ పాస్టర్ గా కావచ్చు, లేకపోతే యాజ్ ఎన్ కామన్ మ్యాన్ గా కావచ్చు, ఎటువంటి డౌట్స్ విజయప్రసాద్ కి రైజ్ అయ్యాయి? నేనేమనుకున్నానంటే, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే రిలీజ్ అయిందో హెడ్ లైట్ పగిలిపోయి ఉంది, ఆయన ఇండికేటర్ వేసుకుని వస్తున్నారు, ఇండికేటర్ వేసుకుని వచ్చే ముందే ఏదైనా జరిగి ఉండొచ్చు, ఆయన మీద ఎవరైనా అటాక్ చేశారేమో అని ఒక డౌట్ ఉంది సార్ నాకైతే. ఆయన ఎవరైనా హైదరాబాద్ నుంచి ఫాలో అవుతూ వచ్చారేమో అనే డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఆయన చాలా ఫేస్బుక్ లో పెడతా ఉంటాడు, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, పలానా చోట మీటింగ్ ఉంది, ఇలా ఫేస్బుక్ లో పెడతా ఉంటాడు. అలాగే ఎవరైనా దుండగులు ఆయన వెంబడించారా, లేకపోతే అప్పటికప్పుడు ఏమైనా ఆయన దగ్గర దోచుకుందామని ఏమైనా అటాక్ చేసి, లేకపోతే ఆయన బైక్ మీద వస్తున్నాడు కదా చులకనగా దొరికాడని ఏమైనా అటాక్ చేశారా, ఏం జరిగింది అనేది నాకైతే క్లారిటీ లేదు సార్. కాకపోతే ఒక డౌట్ అయితే ఉంది, హిట్ అండ్ రన్ అని ఒక డౌట్ వచ్చింది ఫస్ట్. రెండోది ఎవరైనా అటాక్ చేశారు, ఎందుకంటే అక్కడ ఏదో చెక్కముక్క ఉంది, చెక్కముక్క మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అన్నారు కదా, దానివల్ల అందరిలాగే నాకు అనుమానం ఉంది సార్, ఏమైనా హత్య అన్నట్టుగా. రైట్, విజయప్రసాద్ గారు, రీసెంట్ గా కన్ఫర్మ్ గా నేను చెప్పలేదు ఎక్కడ కూడా సంబంధించి మీరు చూస్తుంటారు, ఆ ఇష్యూకి సంబంధించి ఆయన ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో ఒక క్వశ్చన్ ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. రాజమండ్రిలో అనుకుంటా బహుశా ఒక కాలేజ్ నిర్మాణం కావచ్చు, సబ్జెక్ట్ ఆఫ్ ద కరెక్షన్, ఇక్కడ 5 కోట్ల రూపాయల అంశం ప్రస్తావిస్తూ బహుశా ఆ లావాదేవీలమైన కారణం అయి ఉండొచ్చు అనే కోణాన్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. సో దీనికి 5 కోట్లే దేనికి సార్? భూమికి సంబంధించి సార్ ఆయన కొన్నది 500 గజాలని నాకు తెలిసింది సార్. అది రామ్మోహన్ గారు వారి వైఫ్ వారు ఎవరో చెప్పారు నాకు సార్. నామవరంలో కొన్నారని తెలిసింది సార్. నామవరంలో గజం ఒక 15,000 17,000 మధ్యలో ఉంటుంది సార్ నాకు తెలిసి. 500 గజాలకి 17,000 15,000 అంటే రేట్ ఎంత అవుతుంది సార్? మీరు లెక్క పెట్టండి, 17,000 వేసుకోండి, 500 గజాలు. నామవరంలో ఆ రేట్ ఉంది ప్రస్తుతానికి నాకు తెలిసి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏమి స్పీడ్ గా లేదు, రాజమండ్రిలో కూడా రియల్ ఎస్టేట్ అంత స్పీడ్ గా వెళ్ళట్లేదు, హైదరాబాద్ లో కూడా వెళ్ళట్లేదు, మీ అందరికీ తెలుసు. 5 కోట్ల రూపాయలు 500 గజాలకి ఎక్కడ సార్ ఇస్తారు? అంటే ఇవన్నీ ఊహాగానాలని నేను అనుకుంటున్నాను. 500 గజాలు దాదాపు ఒక 15,000 అనుకుంటే సుమారుగా ఒక 70-75 వరకు వెళ్ళొచ్చేమో సబ్జెక్ట్ అంతే సార్. ఒక 75 లక్షలు అవ్వచ్చు కదా సార్, ఒక 15,000 అనుకుంటే. మరి 5 కోట్లు ఎక్కడ, 75 లక్షలు ఎక్కడ సార్? ఎందుకు అనుమానం వ్యక్తం అవుతుంది? అది సార్ ఎవరో క్రియేట్ చేసి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఒకవేళ ఆ సైట్ గురించి ఒకవేళ ఎవరైనా ఆయన మీద దాడి చేశారు అనుకున్నా కూడా, రిజిస్టర్డ్ సైట్ ఆయన మీద దాడి చేస్తే ఎవడు ఆక్యుపై చేయగలడండి? ఇప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడండి, ఆయన పేరు మీద రిజిస్టర్ అయిపోయిన సైటు వాళ్ళ భార్యకు వస్తుంది, లేకపోతే పిల్లలకు వస్తుంది. అంతేగాని ఎవడో ఎలా ఆక్యుపై చేయగలదని వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది కదా, మా హస్బెండ్ పలానా చోట సైట్ కొన్నారని. నిజంగా కొనడం నిజం అయితే గనక
ఏమో నాకు కూడా తెలియదు సార్, ఆయన కొన్నాడో లేదో కూడా నాకు తెలీదు. తెలిసింది అక్కడ ఎవరో కొందరు అనుకుంటుంటే నేను కూడా విన్నాను ఆ రోజు, అది ఆ సిచ్యువేషన్ లో అక్కడ హాస్పిటల్ దగ్గర. కానీ విజయప్రసాద్ గారు ఎప్పుడైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆ మరణానికి సంబంధించి ఎప్పుడైతే చర్చలోకి వచ్చిందో, హత్య అనే అంశం ఎప్పుడైతే విస్తృతంగా చర్చలోకి వచ్చిందో, పాస్టర్లలో కూడా భయం మొదలైంది, భయపడుతున్నారు. ఎందుకు భయం వ్యక్తమవుతోంది, ఎందుకు భయపడుతున్నారు, కొంతమంది మాట్లాడడానికి కూడా ధైర్యం చేయట్లేదు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఏమైంది? దేనికి భయపడతారు సార్, ఎందుకు భయపడాలి? అదే నా క్వశ్చన్. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది మాట్లాడే సందర్భంలో అంటున్నా. ఏమో మేమైతే భయపడట్లేదు సార్, మరి మాకు తెలియదు ఎందుకు భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు ఒకటి సార్, భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఒకవేళ అది మర్డర్ అయితే, ఒకవేళ అది కేపాల్ గారు చెప్పినట్టు, హర్ష్ కుమార్ గారు చెప్పినట్టు, ఇంకా చాలా మంది పెద్దలు చెప్పినట్టు, ఒకవేళ అది మర్డరే అయితే, పక్కాగా వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటే అది మర్డరే అని ఏమైనా పోలీసులు డిక్లేర్ చేస్తే, అప్పుడు ఆ మర్డర్ చేసిన ఆ వ్యక్తి లేదా ఒక్కడుండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, లేదా 10 మంది ఉన్నారు అనుకుందాం పోనీ దాని వెనక. ఈ 10 మంది కోసం కోట్ల మంది ఎందుకు భయపడాలండి? ఆ 10 మందిని ఎలాగో పోలీసులు అరెస్ట్ చేస్తారుగా. ఇప్పుడు దానికోసం ఎందుకు భయపడాలి? ఒకవేళ అది నిజమైతే సుమా, ఒకవేళ హిట్ అండ్ రన్ అయితే హిట్ అండ్ రన్నే, ఒకవేళ ఏమైనా కారు గుద్దేసి వెళ్ళిపోయిందా, ఓకే, అలా ఇన్వెస్టిగేషన్ చేసి అదే నిజమైతే కనుక అక్కడతో క్లియర్ కదా. అది దానికి ఎందుకు 10 మంది కోసం, 15 మంది కోసం యావత్ సమాజం అంతా ఎందుకు భయపడాలి? కరెక్ట్, అదే పాయింట్కి సంబంధించి. కానీ అఫ్కోర్స్ మీరు చాలా మందితో మాట్లాడుంటారు, దట్టు మీడియాతో మాట్లాడే సందర్భాలు మీకు కొంచెం అసోసియేషన్ కావచ్చు, లేకపోతే మీడియాతో మాట్లాడి బహుశా చనువు అనే పదం కరెక్ట్ కాదేమో, మీకు అది ఆ స్కోప్ ఉంది కాబట్టి బహుశా మీరు మాట్లాడగలుగుతున్నారేమో. మిగతా వాళ్ళకు సంబంధించి ఆ ధైర్యం చేసే ప్రయత్నం, అంటే తమ మీద కూడా ఎక్కడైనా దాడి జరుగుతున్న భయం ఏమైనా మొదలైందా వాళ్ళల్లో కూడా? అటువంటి కోణంలో ఏమైనా వాళ్ళు భయపడుతున్నారు? లేదు సార్, నేనైతే అలా అనుకోవట్లేదు సార్. ఎందుకంటే దీంట్లోకి నేను మతాలు లాగడానికి ఎప్పుడు ఇష్టపడలేదు సార్, తప్పు సార్ అది. ఇప్పుడు హిందూ మతం అని, ఇస్లాం మతం అని, క్రైస్తవం అని, మొత్తం ఒక సమూహాన్ని అంతటిని దీని మీదకి తెచ్చేసి, ఈ ప్రవీణ్ మృతి వెనక హిందువులు ఉన్నారు, ప్రవీణ్ మృతి వెనక ముస్లింలు ఉన్నారు, లేదా ప్రవీణ్ మృతి వెనక క్రైస్తవులు ఉన్నారు అనడం తప్పు అంటున్నాను సార్ నేను. మత ఉన్మాదులు అనేవాళ్ళు ఒకవేళ ఉంటే అన్ని మతాల్లో ఉంటారు సార్ వాళ్ళు. క్రిస్టియానిటీలో ఉండొచ్చు, హిందూ మతంలో ఉండొచ్చు, ఇస్లాంలో ఉండొచ్చు, ఒకరో ఇద్దరో ఉండొచ్చు. అంటే ఆ మత ఉన్మాదంతో రగిలిపోయేవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పుని మతానికి అంతటికీ ఎలా ఆపాదిస్తారండి? మొత్తం ఒక సమూహానికి ఎలా ఆపాదిస్తారు? ఒక్కడి గురించో ఇద్దరు గురించో ఎందుకు భయపడాలి? ఇప్పుడు మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం, అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. ఈ వాతావరణాన్ని పాడు చేయకూడదు అనేది కదా సార్ మన ఆలోచన. అన్ని మతాలను గౌరవించాలి, ఏ మతాన్ని తోలనాడకూడదు, ఏ దేవీ దేవతల్ని దూషించకూడదు, ఏ ఇతర గ్రంథాలని దూషించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా మాట్లాడే వాళ్ళ మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎవరి మతం వాళ్ళది వ్యక్తిగతం సార్, ఎవరి మతం వాళ్ళది వ్యక్తిగతం. నీ మతాన్ని నువ్వు పాటించు. ఒకవేళ ఎవడో తప్పు చేశాడు అనుకుందాం, ఇతర మతాల మీద లేదా ఇతర గ్రంథాల మీద తోలనాడి మాట్లాడు అనుకుందాం, చంపేస్తారండి? చంపేయడం న్యాయం? అది ఎవరైనా సరే, అది ఏ మతం వాళ్ళైనా సరే చంపకూడదు. ఇప్పుడు ఉదాహరణకి రాధా మనోహర్ దాస్ గారు అనే వ్యక్తి ఉన్నారండి. ఆయనకి నేను చాలా సార్లు ప్రేమగా చెప్పానండి, మెసేజ్ పెట్టి కూడా చెప్పాను, ఏమండి మనం ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, మీ వైఖరి బాలేదు, మీ వైఖరి సభ్య సమాజానికి మంచి సంకేతాలు ఇవ్వట్లేదు, మీరు మరియమ్మను దూషిస్తారు, యేసుప్రభుని దూషిస్తారు, బైబిల్ని దూషిస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, దానివల్ల మత కల్లోలాలు జరుగుతాయండి, తప్పండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే రండి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, లేదని ఒక ఛానల్లో కూర్చుందాం, మీరు ప్రశ్నించండి నేను సమాధానాలు చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని ఏమైనా అంటే ఆ వ్యక్తిని బట్టి మొత్తం సమూహాన్ని దూషించడం తప్పు, అలా చేయకూడదు అని ఆ వ్యక్తికి చెప్పాను సార్ చాలా సార్లు. కానీ ఆయన ఎందుకో మారలేదు సార్, ఆయన వైఖరి అలాగే కొనసాగుతుంది, ఆయన పద్ధతి అలాగే కొనసాగుతుంది. నిన్న మొన్న ఒక వారం క్రిందట ధవళేశ్వరం వచ్చి అక్కడ కూడా అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి వెళ్ళారు. చాలా మంది హృదయాలు గాయపరచబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు ఫైల్ చేశారు. మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ వేశారో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఆ వ్యక్తిని ఒక్కడే తీసుకుంటాం సార్. నేనైతే నా వరకు ఆ వ్యక్తి ఒక్కడే తప్పుగా మాట్లాడాడు, అలా అని ఆ వ్యక్తిని చంపేమని ఎవరైనా చెప్తారండి? కనీసం ఆ వ్యక్తిని కొట్టమని కూడా చెప్పకూడదు సార్, అలా చెప్పడం తప్పు సార్. నేనేం చెప్తానంటే ఆ వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, పోలీసులకు పట్టించండి, వాళ్ళు చూసుకుంటారు. చట్టాన్ని మనం చేతుల్లోకి ఎప్పుడు తీసుకోకూడదు, చట్టానికి మనం విధేయత చూపించాలి, చట్టాన్ని మనం గౌరవించాలి. అలా ఎవరు చేసినా సరే, ఇప్పుడు ఒక క్రిస్టియన్ హిందూ దేవి దేవతలను దూషించినా కూడా అదే విధంగా చేయాలి,
అకారణంగా దూషిస్తే. ఒక ముస్లిం చేసిన అదే చేయాలి, ఒక హిందూ చేసిన అదే చేయాలి అనే చెప్పాను సార్. నేను చంపేయకూడదు కదా సార్, ఎవరైనా సరే చంపాలన్న ఆలోచన కూడా రాకూడదు, కనీసం చచ్చిపోవాలని కూడా కోరుకోకూడదు. విజయప్రసాద్ గారు, మీరు వెళ్ళి ఆ రోజు అక్కడ రాజమండ్రి వెళ్ళారు, ఆ పోస్ట్ మార్టం జరుగుతున్న సందర్భంలో మీరు ఆ లొకేషన్కి వెళ్ళారా? ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ లొకేషన్కి వెళ్ళాను సార్, వెళ్ళాను. ఆ వీడియోలన్నీ నేను తీసుకున్నాను, ఆ వీడియోలన్నీ చూశాను, దగ్గరుండి పరిశీలించాను. చూసినప్పుడు ఎలా ఉండింది అక్కడ సిచ్యువేషన్ అంతా? నాకు అక్కడ డౌట్ క్రియేట్ అయింది సార్. అంత పెద్ద మనిషి ఎగిరి పడిపోతే, అంత బరువైన బండి ఆయన మీద పడిపోతే మొత్తం నుజ్జు అయిపోవాలి కదా శరీరం. 200 kgs బరువు గాల్లో ఎగిరి ఒక 6 అడుగులు ఎత్తులో పడితే శరీరం మొత్తం నుజ్జు అయిపోవాలి కదా అన్న డౌట్ వచ్చింది సార్ నాకు. అంత పొగలేచే అంత ఎత్తులోంచి పడ్డారంటారా? అక్కడేమో బురద లేదు, కాలు మీద గుర్తులు ఎలా వచ్చాయని, షర్ట్ మీద గుర్తులోనే అంటున్నారు కదా, బురద లేకుండా గుర్తులు ఎలా వచ్చాయనే డౌట్ కూడా వచ్చింది సార్ నాకు. అక్కడ ఆకులు ఉన్నాయి, చిన్నగా మట్టి ఉంది. ఈ మట్టిలో అంత ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే ఆలోచన వచ్చింది. మరి ఏంటనేది ఇంకా ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుని చట్టాలే ఒక కర్ర మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక కర్ర ఉంది, కర్ర మీద ఈ రక్తపు మరకలు దాని మీద కనిపించాయి అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది ఈ మీరన్న ఈ ఘటనకు? అలాగే అదిగో సార్ మీరు విజువల్స్ లో చూపిస్తున్నారుగా, పక్కనే ఉంది అది. అవును, అక్కడ ఎంత డిస్టెన్స్? దాదాపుగా ఒక అడుగు పక్కనే ఉంది సార్, పక్కనే అది. అక్కడ బైక్ ఉంటే ఈ పక్కనే మెయిన్ ఆ రోడ్ పక్కనే ఉంది. ఆయనకి జస్ట్ ఒక 2-3 మీటర్ల దూరంలో ఉంది. అది మరి నిజంగా బ్లడ్డా కాదా నాకు తెలీదు. ఆ చెక్క మీద అయితే మరకలు కనబడ్డాయి, అవి ఏంటనేది తెలియదు. కానీ అక్కడి నుంచి పోస్ట్ మార్టం తీసుకెళ్తున్న సందర్భంలో కూడా ఐ రిమెంబర్ ఆ రోజు నేను లైవ్లో ఉన్నాను, ఒక 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 ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చాలా క్వశ్చన్స్ రైస్ అయ్యాయి, చాలా మంది క్వశ్చన్ చేశారు. ఇన్ఫాక్ట్ కేఏ పాల్ అక్కడ నుంచినప్పటికి కూడా కేఏ పాల్ని కూడా క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే క్రైస్తవ సమాజం నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి? ఎందుకంటే పోస్ట్ మార్టం ఈవినింగ్ అరౌండ్ 4:30, 3:30 ఆ సందర్భంలో ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది, క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. క్రైస్తవ సమాజం అయితే మర్డర్ అనే ఎక్కువ శాతం ఫిక్స్ అయి ఉన్నారు సార్. అందరూ కూడా అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి అందరికీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మరీ వికృతంగా తయారయ్యారు సార్ మనుషులు. నేను ఎన్నిసార్లు ఎంత మందిని మార్చాలని చూసినా, ఎంత మందిని చెప్పాలని చూసినా వినగలిగే స్థితిలో లేరు సార్ కొంతమంది. అంటే వాళ్ళు ఇతర మతాల మీద ద్వేషం చెమ్మటం, ఏదైనా మంచిగా మాట్లాడుతుంటే కింద వల్గర్ గా కామెంట్లు చేయటం, ఇంట్లో వాళ్ళని దూషించడం, కుటుంబ సభ్యులను దూషించడం చాలా బాధ కలుగుతుంది సార్ ఒక్కోసారి. తిరిగి అనడం పెద్ద విషయం కాదు, కానీ అనడానికి సంస్కారం అడ్డొస్తుంది, అనలేము. చాలా దారుణంగా పోస్టులు పెడుతుంటారు, చాలా దారుణంగా కించపరిచి మాట్లాడుతుంటారు, చాలా దారుణంగా అవమానపరిచి మాట్లాడుతుంటారు. అలాగని అందరూ అలా లేరు, కొందరు. నేను అందరినీ అనట్లేదు, కొందరు ఈ మత కల్లోలాలు రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు సార్. వాళ్ళ మీద సమగ్రంగా దర్యాప్తు జరిపి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి సార్. ఎందుకు కట్టడి చేయట్లేదు ప్రభుత్వాలు అనేది మా బాధ. ఆ బాధలో నుంచి పుట్టుకొచ్చిందే ఇది. ఒకవేళ అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలోనే చంపుతాము, నరుకుతాం, కొడతాం అని అంటున్నారు కదా, సోషల్ మీడియాలోనే నువ్వు చావాలి, నువ్వు చంపాలి, ఇలాంటి కోరికలు, మాటలు, ఇలాంటి వీడియోలు వస్తున్నాయి కదా. సో ఇలాగే ఏమైనా జరిగిందా అన్న కోణంలో క్రైస్తవ సమాజానికి అందరికీ డౌట్ వచ్చేసింది. అందుకే వాళ్ళు ఇది మర్డర్ ఏమో అనే కోణంలో జరిగిన ఆ సీక్వెన్సెస్ అన్ని కూడా అలా కనబడుతున్నాయి కాబట్టి అలాగే ఎక్కువ మంది డౌట్ పడుతున్నారు. అది మెయిన్ కారణం. కానీ విజయప్రసాద్ గారు, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఆయన చేసిన పోస్టులు కావచ్చు, లేకపోతే ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు ఇతర మతాలకు అంశాన్ని కూడా ప్రస్తావించారు, అందువల్ల మేము వాయిస్ని వినిపించాల్సి వచ్చింది అనేది. సో ఇక్కడ ఎలా వస్తుందంటే కోడి ముందా గుడ్డు ముందా ఇటువంటి క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇటువంటి సిచ్యువేషన్స్కి, ఎందుకంటే మీరు అన్నట్టుగా 2 చేతులు కలవందే చప్పుడు రాదు, సో ఇది గురించి కూడా మాట్లాడుకున్న సందర్భం. సో ఇలా 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో ఏది ముందు ఏది వెనకాలని తేల్చడానికి బహుశా దశాబ్దాలు పట్టేయచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఏంటి దీనికి సంబంధించి ఏమైనా సొల్యూషన్ గురించి ఆలోచించే ప్రయత్నం జరుగుతోందా? సొల్యూషన్ అంటే సార్, ఇప్పుడు ఏదైనా సరే, ఏ డిబేట్ అయినా సరే, ఏ చర్చ అయినా సరే ఒక చోట ఆగాలి సార్. చెప్పడం తప్పులేదు, చక్కగా ఒక పద్ధతిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చక్కగా సద్భావనతో జరగాలి సార్ ఏదైనా సరే. అది మత కల్లోలాలకు కానీ అల్లర్లకు కానీ దారి తీయకూడదు సార్. అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్ విజయప్రసాద్ గారు, ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ప్రవీణ్ పగడాల కూడా ఇటు హిందూ దేవతలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర మతాలకు సంబంధించి, సో ఒక మతం గురించి తీయడం మనోగతం కాదు, కానీ సో వాటిని అన్న పక్షంలోనే మేము రియాక్ట్ అయ్యామంటూ చెబుతున్న సందర్భం. సో ఆయన యాక్చువల్లీ సార్ ఆయన
అవతలి వాళ్ళు నన్ను అన్నారు కాబట్టి నేను కౌంటర్ చేశాను అని చెప్పాడు సార్ అందులో. హ్మ్. అవతలి వాళ్ళు నాకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వేశారు, హ్మ్. కొన్ని క్వశ్చన్స్ వేసి కొన్ని అభాండాలు వేశారు కాబట్టి వాటి మీద స్పందిస్తూ నేను మాట్లాడాను. అది రక్షణ టీవీలో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా అలాగే మాట్లాడాను. ఒకవేళ నా వల్ల మీ మనోభావాలు దెబ్బతినుంటే నన్ను మన్నించండి అని కూడా చెప్పినట్టుగా నేను సోషల్ మీడియాలో చూశాను సార్. సో ఇది ప్రతి ఒక్కరు ఫేస్ ఇందాక కూడా నేను ఒకటే అన్నాను, ఒకవేళ ఆయన చేసింది తప్పే అనుకుందాం అండి కాసేపు, ఆయన తప్పుగా మాట్లాడారు అనుకుందాం. తప్పుగా మాట్లాడినా కూడా చంపే అధికారం ఎవరికి లేదు కదా సార్. ఒకవేళ నిజంగా అది మర్డర్ అనుకుంటే, యాక్సిడెంట్ అయితే నో ప్రాబ్లం, నేను ఇక్కడ కూడా నేను మర్డర్ అని డిక్లేర్ చేయను అసలు. ఎందుకంటే పోలీసులు చెప్పేంత వరకు మనం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేయాలి. అవును అవును, అది వాళ్ళు ఇస్తారు, మనం కాదు కదా సార్ ఇచ్చేది వాళ్ళు. అవును, వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి, వాళ్ళు ఏం చెప్పినా మనం అంగీకరించాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా మనం వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు ఇస్తారు ఆ నివేదిక. ఏదైనా సరే చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకునే అధికారం నాకు లేదు, మీకు లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు సార్. నేను తప్పు చేస్తే నా మీద కేసు ఫైల్ చేయండి, నన్ను శిక్షించండి. మీరు తప్పు చేస్తే మీరు ఏం తప్పు చేశారో దాని మీద కేసు ఫైల్ చేయాలి. ఆ మాత్రం దానికి మనం కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటే ఇంకా రాజ్యాంగం ఎందుకు, చట్టం ఎందుకు సార్ మనకి? ట్రూ నిజం. రైట్. విజయ్ ప్రసాద్ గారు, ఇక్కడ నేను ఆ రోజు క్రిమినేషన్కి వచ్చిన సందర్భంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆయనతో మాట్లాడిన సందర్భం ఒక మాట అనడం జరిగింది, ప్రభుత్వాన్ని కలుస్తాం, ఈ అంశానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తామంటూ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఏమైనా భేటీ అయ్యారు, ఇప్పటికే మాట్లాడుకోవడం జరుగుతుంది? లేదు సార్, లేదు. కానీ తొందరలో మేము లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ కలవాలని ఆశపడుతున్నాం. తొందరలోనే అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ సీఎం గారిని లేకపోతే లోకేష్ గారిని కలిసి వారికి విన్నవించాలి విషయం మీద. ఇలాంటివి అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాల మీద ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం సార్ మేము. యాక్చువల్లీ ఏ అంశాలండి? అది ఏదైనా సరే మత కల్లోలాలు జరగకుండా కట్టడి చేయండి, కఠినంగా వ్యవహరించమని చెప్దాం అనుకుంటున్నాం సార్ మేము. ఎవరైనా సరే, అది ఎవరైనా సరే ఉపేక్షించొద్దు. అది క్రైస్తవులైనా, ఇస్లాం వాళ్ళైనా, హిందువులైనా ఎవరైనా సరే ఉపేక్షించొద్దు. ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోమని చెప్దాం అనుకుంటున్నాం సార్ మేము. రైట్. విజయప్రసాద్ గారు, ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. బహుశా ఇదే పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మీరు అన్నారు. ఒకవేళ యాక్సిడెంట్గా ఇది ఆ ప్రూఫ్తో సైతం చూపిస్తే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా. బట్ అట్ ద సేమ్ టైం ఇది మీరు అన్నారు కదా, మీరు ఒక మాట అన్నారు కదా, ప్రూఫ్ తో సహా ఇది యాక్సిడెంట్ అని వాళ్ళు నిరూపిస్తే నేనేంటి యావత్ క్రైస్తవ సమాజమే యాక్సెప్ట్ చేస్తుంది సార్. బట్ కొంత వెర్షన్ మీరు విన్న పరిస్థితుల్లో ఇది చిత్రీకరించే ప్రయత్నమే తప్ప మేము నమ్మే ప్రసక్తి లేదు అంటూ ఉన్న సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా అది కాస్త ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది సార్. నేను అంగీకరించను అన్నంత మాత్రాన చనిపోయిన ప్రవీణ్ గారికి జరిగే న్యాయం అయితే లేదు, ఆయన కుటుంబానికి జరిగే న్యాయం అయితే ఏమీ లేదు. నేను అంగీకరిస్తానా అంగీకరించనా అనే దాని మీద ఏది ఆధారపడి ఉండదు, అది నా వ్యక్తిగతం అయిపోద్ది. సో ఇప్పుడు నా వ్యక్తిగతంగా నేను లైఫ్ లాంగ్ దీన్ని నమ్మకపోవచ్చు, లైఫ్ లాంగ్ దీన్ని వ్యతిరేకించవచ్చు. బట్ మాకున్న విశ్వాసం ఏంటంటే సార్, దేవుడు ఒకనొక దినాన తీర్పు తీరుస్తాడు, ఆ రోజు అందరికీ న్యాయమైన ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు ఉన్నాడు అనే నమ్మకం మా అందరికి ఉంది సార్. దాన్ని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అనే విశ్వాసంతో ఉన్నాం సార్ మేమైతే. రైట్. యాజ్ అ పాస్టర్గా ఉన్నారు, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్గా కూడా మీరు చాలా మందిని ప్రభావితం చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఘటన తర్వాత మిగిలిన పాస్టర్లు మీ దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉందా? ఎందుకంటే ఈ చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది. కాస్త ఫ్యామిలీస్లో, అఫ్ కోర్స్ యాజ్ అ పాస్టర్స్గా మీరు డీల్ చేయొచ్చు, బట్ ఫ్యామిలీస్లో భయం అయితే ఇప్పటికే కాస్త ఎక్కువ అవుతున్న మాట వినిపిస్తోంది. సో ఎటువంటి జరుగుతుంది ఫ్యామిలీస్లో? లేదు సార్, అలా ఏం లేదు సార్. చాలా మంది సేవకులు నాతో మాట్లాడారు, చాలా మంది పర్సనల్ గా నాతో టచ్ లో ఉన్నారు, చాలా మంది పాస్టర్స్ తో ఆ రోజు నేను మాట్లాడాను. కేవలం నేను పాస్టర్సే కాదు సార్, హిందువులతో కూడా టచ్ లో ఉంటాను సార్, ఇస్లాం వారితో టచ్ లో ఉంటాను సార్. నాకు ఎవరు వ్యక్తిగతంగా ద్వేషం కాదు సార్, నాకు అందరు కావాలి. ఐ లవ్ హిందూస్, ఐ లవ్ ముస్లిమ్స్, ఐ లవ్ ఇండియన్స్. నేను అందరినీ ఇష్టపడతాను సార్. నేను ఎవరిని బాధ పెట్టాలనుకోను, ఎవరిని కించపరచాలనుకోను, అందరినీ కలుపుకోవడమే నా ఉద్దేశం సార్. గ్రేట్. అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే నా ఆకాంక్ష. నాకు హిందువుల్లో చాలా మంది బంధువులు ఉన్నారు, వాళ్ళని నేను గౌరవిస్తాను, వాళ్ళని నేను ప్రేమిస్తాను. వాళ్ళు ఏమైనా పిలిస్తే నేను వెళతాను, నేను పిలిస్తే వాళ్ళు వస్తారు. సో అందరూ కలిసిమెలిసి ఉండాలి సార్. ఈ మతం అనేది వ్యక్తిగతం సార్, అది గడప దాటిన తర్వాత మన అందరం భారతీయులు సార్. మనం మత కళలు ఉండకూడదు సార్, ఏ సేవకుడికి ఇలా జరగకూడదు, ఏ విశ్వాసకి ఇలా జరగకూడదు అనేది మా ఆలోచన సార్ ఇది. ఇక్కడ విజయ్ ప్రసాద్ గారు, మళ్ళీ నేను ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా మందితో మాట్లాడుతున్నారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే. ఆ రోజు ఘటన జరిగిన తర్వాత నుంచి మాట్లాడుతున్న సందర్భంలో ఒక ప్రధానమైన 5 డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రవీణ్
మృతికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలంటూ ఆల్రెడీ పోలీసు ముందు కూడా పెట్టారని. ఏంటి ఆ ప్రధానమైన 5 డిమాండ్లు, ఎందుకు వాటిని తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది? ఏంటి సార్ 5 డిమాండ్లు? ఒకటి, కర్రకు సంబంధించి మార్క్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, అనుమానాలు కావచ్చు. దాంతోపాటు సీసీ ఫుటేజ్కి సంబంధించి, అలాగే ఆయన ఫోన్కి సంబంధించి, దాంతోపాటు మీరు అన్నట్టుగా ఘటన జరిగిన దాంతోపాటు హెల్మెట్కి సంబంధించి, హెడ్లైట్కి సంబంధించి, ఇలా ప్రధానంగా 4-5 వినిపిస్తున్నాయి కదా, వాటి గురించి. అవి ఆల్రెడీ చెప్పేశాం కదా సార్, పోలీసు వారికి వాళ్ళు దర్యాప్తు చేస్తామని చెప్పేశారుగా. కాల్ డేటా గురించి ఏమైనా చెప్పారా? ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు. అది చెప్పలేదు సార్, మేము అడిగాం, ట్రేస్ చేయమని చెప్పాం సార్. ఆయన సిగ్నల్ ట్రేస్ చేయమని చెప్పాం సార్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేశారో ట్రేస్ చేయండి సార్, మీకు ఈజీగా అది ఏమైనా దొరుకుతుందేమో అంటే ఆటోమేటిక్ గా చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. ఆఖరిగా మీరు ఆయనతో ఎప్పుడు మాట్లాడారండి? ఆఖరిగా నేను మాట్లాడి చాలా ఇంచుమించుగా ఒక 1 మంత్ అయిపోద్దేమో సార్ ఆయనతో మాట్లాడి. నేను ఫిబ్రవరిలో మాట్లాడాను. అంటే రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం సార్. ఆయన జనవరిలో మా సెమినార్ కి వచ్చారు. ఓకే, జనవరి 12 అనుకుంటా. పబ్లిక్ సార్, పబ్లిక్ లో జరిగింది అది. యూట్యూబ్ లో లైవ్ ఉంటది, పబ్లిక్ లో జరిగింది. చాలా మంది క్రౌడ్ వచ్చారు, మాట్లాడుకున్నాం, అంతా అయిపోయింది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళారు, ఇంక వేరే సెమినార్కి వెళ్ళారు. ఓకే, ఆ తర్వాత ఇంక మళ్ళీ కలిసింది లేదు. ఫిబ్రవరిలో అనుకుంటాను ఒకసారి మళ్ళీ కాల్ చేశారు. ఏదో ఒక సంథింగ్, ఒక వీడియో ఏదైనా చేద్దాం అన్నట్టు, అంటే ఏదో ఒక ఇష్యూ మీద ఏదో ప్రోగ్రామ్ చేద్దాం అన్నట్టు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా చేద్దాం అన్నట్టు ఫోన్ చేశారు. అప్పుడు నేను బిజీగా ఉన్నాను మీటింగ్స్ లో. సో చేద్దాం సార్, ఎప్పుడైనా చేద్దాం అని చెప్పాను. అంతే సార్, మళ్ళీ ఇంకెప్పుడు మేము ఇద్దరు మాట్లాడుకోలేదు. సడన్ గా ఇలా జరిగిపోయింది, అంతే సార్. మీతో ఆయన పర్సనల్ ర్యాప్ ఎలా ఉండేది? ఆయనతో బానే ఉండేది సార్, మంచిగానే ఉండేవాడు. అంటే రెగ్యులర్ ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్ళం కాదు, కానీ ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం చాలా ఆప్యాయంగా మంచిగా మాట్లాడుతూనే ఉన్నాడు సార్ ఆయన మాతో. ఇబ్బంది ఏమి లేదు సార్, చాలా మంచి వ్యక్తిగానే ఉన్నాడు ఆయన. రైట్, రంజిత్ ఓఫర్ అనే ఒక పేరు ఇక్కడ తెర మీదకి రావడం జరుగుతుందండి. ఆయనతో పాటు ఏమైనా విభేదాలు కావచ్చు, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే ఏం సార్, ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు డిబేట్లు చూస్తూ ఉంటారు కదా సార్. మీరు సిద్ధాంత పరంగా లేదా పార్టీల పరంగా వాళ్ళకి ఏవో చిన్న ఉంటాయి, ఐడియాలజీ ప్రాబ్లమ్స్. సో వాటిలో కొంత వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేకించుకుంటారు ఒకళ్ళనొకళ్ళు, అక్కడతో అయిపోతుంది సార్. తర్వాత కలిసి మళ్ళీ బాయ్ అనుకుంటారు కదా. ఇప్పుడు ఇది కూడా అంతే సార్. ఓకే, అంటే పర్సనల్ గా, ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్న మాట అయితే పర్సనల్ గా తీసుకుంటారా, లేకపోతే సబ్జెక్ట్ వరకు ఉండే అవకాశం ఉంటుందా? అంతే సార్, అదే చెప్తున్నాను సార్. ఐడియాలజీ సబ్జెక్ట్ వరకే సార్. ఏ సేవకుడైనా సరే వాళ్ళు యూట్యూబ్ లో మాట్లాడినా, లేకపోతే ఏమైనా కౌంటర్ వీడియోలు మాట్లాడినా, లేకపోతే ఇతరులతో మాట్లాడినా అంతవరకే సార్. తర్వాత కలిస్తే బాయ్ అనుకోవడమే తప్ప ఏ ఉండదు సార్ అది. నాకు తెలిసి ఇలాంటివి చాలా చూశాను సార్. ఇప్పటి వరకు నేను చాలా మంది మధ్యలో చూశాను నేను ఇవి. అంత ప్రాణాలు తీసేసుకునే శత్రుత్వాలు ఎవరికి ఉంటాయి సార్? ట్రూ. ఇక్కడ అంటే ప్రవీణ్ మరణం తర్వాత సోషల్ మీడియాలో ఇంకొక బహుశా అది ప్రాపర్ కాదని చెప్పుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే, లేకపోతే నెక్స్ట్ పాస్టర్లు వీళ్ళే, లేకపోతే నెక్స్ట్ అదే చెప్తున్నాను. ఈ కంట్రోల్ లేకపోతే, సోషల్ మీడియాలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇలా రెచ్చగొట్టడం, దీని మీద కంట్రోల్ లేకపోతే ఉండే కొలది వ్యవస్థ ఎట్టుపోద్దో తెలీదు. నేను చివరిగా ఒక మాట చెప్పి నేను వెళ్తాను సార్, బయట నాకు ఇంకా చాలా వర్క్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది ఇలా కంటిన్యూ అయితే మత కల్లోలాలు ఎక్కువైపోతాయి. సో అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. విజయ్ గారు, ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కఠిన చట్టాలు చేయాలి. సోషల్ మీడియా జరిగిందండి ఏమండి? మీకు ఎటువంటి బెదిరింపు కాల్స్ రావడం జరిగిందా? నాకు ఎప్పుడు ఏవి రాలేదు సార్ బెదిరింపు కాల్స్. నాకు మొన్ననే హైందవ సోదరులు వచ్చి ఒక చోట పబ్లిక్ మీటింగ్ జరుగుతుంటే, హైందవ సోదరులు ఫ్యామిలీస్ తో వచ్చి నాకు శాలువా కప్పి సన్మానం చేసి వెళ్ళారు సార్. అంత మంచి వ్యక్తులు ఉన్నారు సార్ మన చుట్టూతో ఉన్న వాతావరణంలో నాకు తెలిసి. ఓకే, ఎక్కడో ఒక 2, 3, 4 ఉన్నంత మాత్రం అందరినీ తప్పు పట్టకూడదు సార్. మాకైతే ఏ బెదిరింపు కాల్స్ రాలేదు. ఎవరో ఉంటారు సార్, చీడ పురుగులు 2, 3 ఉంటారు. వాళ్ళని తీసుకెళ్లి మొత్తం సమూహానికి ఆపాదించకూడదు కదండి. హిందువుల్లో చాలా మంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఇస్లాంలో అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓన్ చేసుకుంటారు, మా ఇంటి సభ్యుడు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. నేను కూడా అలాగే ఉంటాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను సార్. నేను విజయ్ ప్రసాద్ గారు, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు చేసేసి అన్ని కోణాల్లో చక్కటి విచారణ జరిపించేసి, ఇక అలసత్వం ప్రదర్శించకుండా తొందరగా ఏదో ఒకటి తేల్చేసి దీన్ని ఇక్కడతో క్లోజ్ చేసేయాలి.
అలాగే ఇలాంటి ఘటనలు ఒకవేళ నిజంగా వారి దృష్టికోణంలో అందరూ అనుకుంటున్నట్టుగా అది ఏమైనా కుట్ర కోణం అయితే గనక ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా వెంటనే సోషల్ మీడియా మీద జరుగుతున్నటువంటి డిబేట్స్ మీద జరుగుతున్నటువంటి మత కల్లోలాలనే వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి, అవి కంట్రోల్ చేసేయాలి. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాటిని తీయించేయాలి. అన్నదమ్ముల్లాగా సహోదర భావంతో ప్రేమపూర్వకంగా మెలగగలిగే ఒక వాతావరణాన్ని సృష్టించాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. అది క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా సరే ఆ వ్యక్తి వరకు మాత్రమే దాన్ని పరిమితం చేయాలి. ఒక సమూహానికి దీన్ని రుద్దకూడదు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులం. మొదట మనం మానవత్వంతో మెలుగుదాం. మానవత్వాన్ని మించింది ఇంకేదీ లేదు. ప్రేమతత్వంతో మెలుగుదాం. యేసుప్రభు కూడా అదే చెప్పారు, నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించన్నారు. ఆ ప్రేమతత్వంతో కొనసాగుదాం అనేది నా ఆలోచన సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ప్రసాద్ గారు. మీ మనోగతాన్ని పంచుకునే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ప్రవీణ్ కేసులో ఒక్కొక్క రోజుకి సంబంధించి ఇన్ఫాక్ట్ ఒక్కొక్క గంటకి కూడా షాకింగ్ ట్విస్ట్లు చోటు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. State of the art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university.